హరే కృష్ణ పిల్లలు, ఈరోజు మనం ఏం చెప్పుకుంటాం? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? భిన్నాలు. ఇప్పుడు అసలు మొదటి ఫ్రాక్షన్ ఎలా స్టార్ట్ అయిందో మనం చెప్దాం. ఇక్కడ చూడండి, ఏంటిది? టమాటో మొత్తంగా ఉంది కదా. ఈ టమాటోని హోల్ అంటాం. ఏమంటాం? హోల్ పార్ట్ అన్నమాట. అయితే ఈ టమాటోని మనం ముక్కలు కోస్తాం. చూడండి, ఇప్పుడు నేను ఈ టమాటోని ముక్కలు చేశాను అంటే హోల్ అనేది పార్ట్గా అయ్యింది. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ వస్తుంది. హోల్గా ఉంటున్న వరకు మనకి ఇది ఫ్రాక్షన్ కాదు. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ అయ్యింది. ఇప్పుడు నేను ఇందులో ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను, అప్పుడు ఫ్రాక్షన్ అవుతుంది. ఎలా చూడండి, ఇప్పుడు ఇవి ఎన్ని పార్ట్స్ అయ్యాయి? 2 పార్ట్స్. 2 పార్ట్స్లో ఒక పార్ట్ నేను తీసాను, అప్పుడు దీనికి ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/2. దీన్ని మనం హాఫ్ అంటాం. ఏమంటాం? హాఫ్ అని అంటాం. అయితే నెక్స్ట్ దీన్ని మనం మళ్ళీ ఇంకా హాఫ్ చేసాం. చూడండి, అంటే హాఫ్ని ఇంకా హాఫ్ చేసాం, అప్పుడు దీన్ని క్వార్టర్ అంటారు. ఏమంటారు? క్వార్టర్. ఇప్పుడు దీన్ని కూడా. అయితే పిల్లలు ఇక్కడ చూడండి, ఒక టమాటాని మనం ఎన్ని ముక్కలు చేసాం? 4 పార్ట్స్ చేసాం. అంటే ఇందులో ఒక పార్ట్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, దీనికి ఏంటవుతుంది ఫ్రాక్షన్? 1/4. మొత్తం ఎన్ని ముక్కలు చేసామో అవి దానిలోంచి ఒక ముక్క మనం తీసుకున్నాము, దానికి మనం ఫ్రాక్షన్ రాయగలం. అయితే భిన్నంలో 2 భాగాలు ఉంటాయి. భిన్నంలో 2 భాగాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి పిల్లలు, ఇక్కడ మనం ఇప్పుడే టమాటా గురించి చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ 4 పెన్నులు ఉన్నాయి కదా. ఇందులో 2 పెన్నులు నేను తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది ఈ తీసుకున్న పెన్నులకి భిన్నం ఏమవుతుంది చెప్పండి? 2/4 కదా. ఇప్పుడు నేను ఒక పెన్ను తీసుకున్నాను అనుకోండి, దీనికి ఏంటి భిన్నం అవుతుంది? 1/4. వీటికి ఏంటి అవుతుంది భిన్నము? 3/4. వెరీ గుడ్. ఇప్పుడు మనం 3/4, 1/4 అని చెప్తున్నాం. మరి ఈ 1 అంటే ఏంటి? ఆ కింద ఎందుకు ఆ పార్ట్స్ అన్ని వేస్తున్నాము? వాటికి ఏం పేర్లు ఉన్నాయి అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫ్రాక్షన్ అంటున్నాం, భిన్నము. అసలు ఈ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే ఒక హారిజంటల్ లైన్కి పైన ఒక సంఖ్య, కింద ఒక సంఖ్య ఉంటాయి. ఇందులో మీద ఉండే సంఖ్యని న్యూమరేటర్ అని అంటారు, లేదా తెలుగులో లవము. అదే కింద ఉండే సంఖ్యని డినామినేటర్ లేదా హారము అని అంటారు. ఓకేనా? అంటే గీతకి మీద ఉండే సంఖ్యని లవము అని, గీతకి కింద ఉండే సంఖ్యని హారము అని అంటారు. ఇప్పుడు న్యూమరేటర్ అంటే ఏంటి చెప్పు హర్ష? The number which is written above the horizontal line is called the numerator. Very good. The number which is below the horizontal line is called the denominator. Very good. చూసారా? number which is written above the horizontal line is called numerator. Below the line is called denominator. ఇప్పుడు మనం అందుకనే దీనికోసం రకరకాల పిజ్జాలు చేసాం. చూడండి, ఈ పిజ్జాలు అన్నీ కూడా మనం కట్ చేసాం కదా. వీటికి ఏంటవుతుంది? పార్ట్స్ ఏంటి? ఫ్రాక్షన్స్ అవుతున్నాయి. తీసుకునే పార్ట్కి ఫ్రాక్షన్ ఏంటి, ఉన్న పార్ట్స్కి ఫ్రాక్షన్ ఏంటో మనం రాద్దాం. రెడీయా పిల్లలు? ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ఇది చూడండి, ఈ పిజ్జా ఫుల్గా ఉంది, ఇది కట్ చేయలేదు కదా. ఇది హోల్, మొత్తంగా ఉండే భాగాన్ని ఏమంటాం? హోల్. ఇప్పుడు ఈ పిజ్జా చూడండి, దీన్ని ఏం చేసాం? 2 పార్ట్స్ చేసాం. దా తనుశ్రీ చూడమ్మా, ఇక్కడ ఒక హోల్ పార్ట్ని 2 పార్ట్స్ చేసాము. దీనిలో నీకు 1 ఇచ్చాను. ఇప్పుడు దీని వెనకాతల దీని ఫ్రాక్షన్ ఏంటో రాయు. వెరీ గుడ్. చూడండి, ఈ పిజ్జాని మనం 2 పార్ట్స్ చేసాం కాబట్టి డినామినేటర్ ఏమవుతుంది? 2 అవుతుంది కదా. దీంట్లో పెట్టు. మరి న్యూమరేటర్ ఏమైంది? ఎన్ని పార్ట్స్ అయితే మనం తీసుకున్నామో అదే న్యూమరేటర్. పెట్టమ్మా. అది ఎలా చదవాలి ఇప్పుడు? చదువు. 1/2. వెరీ గుడ్. 1/2నే మనం ఏమన్నాం? హాఫ్. వెళ్ళు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంకో పిజ్జా మనం తీసుకున్నాం. ఇక్కడ పిజ్జా ఉంది, ఇది మనం 3 పార్ట్స్ చేసాం కదా.
ఇందులో ఒక పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్కి ఏమవుతుంది ఫ్రాక్షన్ చెప్పు భానుప్రసాద్. ఏంటది? 1/3. వెరీ గుడ్. ఇప్పుడు 1/3 నువ్వు తీసుకున్నావు, కానీ నేను ఇక్కడ మిగిలిపోయిన ఆ పార్ట్స్కి ఫ్రాక్షన్ అడుగుతున్నాను. ఎంత అవుతుంది ఈ మిగిలిపోయిన పార్ట్స్కి ఫ్రాక్షను? 2/3. వెరీ గుడ్. పెట్టి ఇందులో వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు తీసుకున్న భాగానికి నేను ఫ్రాక్షన్ అడగలే, ఇక్కడ ఉన్నవి 2, టోటల్ పార్ట్స్ 3 కాబట్టి డినామినేటర్ 3 అయింది. న్యూమరేటర్లో మనం 2 పార్ట్సే తీసుకున్నాం కాబట్టి ఇది 2/3. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ పిజ్జా చూడండి. ఈ పిజ్జా మనం ఎన్ని పార్ట్స్ చేసాం? 4 పార్ట్స్ చేసాం. ఇందులో నేను ఒక పార్ట్ నీకు ఇస్తున్నాను. చెప్పు ఇప్పుడు ఈ పార్ట్ ఫ్రాక్షన్ రాయు. 1/3. 1/3. 1/4. ఇప్పుడు పెట్టు, దీంట్లో ఫ్రాక్షన్ పెట్టు. 1/4. దీన్నే మనం క్వార్టర్ అంటాం. ఏమన్నా? క్వార్టర్. నెక్స్ట్ ఇంకో పిజ్జా చూడండి. ఇక్కడ ఈ పిజ్జాని ఎన్ని పార్ట్స్ చేసామమ్మా? 6 పార్ట్స్ చేసాం. ఇప్పుడు ఈ 6 పార్ట్స్లోంచి నేను నీకు 2 పార్ట్స్ ఇస్తున్నాను. ఎన్ని ఇచ్చాను? 2. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ పార్ట్స్కి నాకు ఫ్రాక్షన్ ఇందులో పెట్టేసి చూపించు. 2/6. వెరీ గుడ్. 2/6. ఇప్పుడు ఇందులో నేను 2 కాకుండా నీకు 1 ఇచ్చాను అనుకో, దానికి ఎంత అవుతుంది ఫ్రాక్షను? 1/6. వెరీ గుడ్. ఒక పార్టే తీసుకుంటే మనకి న్యూమరేటర్లో 1 వస్తుంది. ఒకవేళ 2 పార్ట్స్ తీసుకుంటే న్యూమరేటర్లో 2 వస్తుంది. కింద మాత్రం టోటల్ ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అది మనం పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ పిజ్జా చూడండి. ఈ పిజ్జాలో ఎన్ని ఉన్నాయి పార్ట్స్ చెప్పు హర్ష? 8. కౌంట్ చేసావా? ఇప్పుడు నేను ఇందులోంచి నీకు 3 పార్ట్స్ ఇచ్చాను. 3 పార్ట్స్కి నువ్వు ఫ్రాక్షన్ పెట్టు. న్యూమరేటర్ ఎంత, డినామినేటర్ ఎంత నాకు చెప్పు. చెప్పు. 3/8. న్యూమరేటర్ ఎంత, డినామినేటర్ ఎంత? న్యూమరేటర్ 3, డినామినేటర్ 8. వెరీ గుడ్. ఇప్పుడు తీసుకున్నది కాకుండా ఇక్కడ ఉన్న మిగిలిన పార్ట్స్కి నాకు ఒక ఫ్రాక్షన్ చెప్పు. కౌంట్ చేయి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్రాక్షన్ ఎలా మారుతుంది చెప్పు. 5/8. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడు ఇందులోంచి నేను 1 పార్టే ఇచ్చాను అనుకో, ఈ 1 పార్ట్కి ఎలా రాస్తాం ఫ్రాక్షను? 1/8. వెరీ గుడ్ చిల్డ్రన్. మీ అందరికీ బాగా అర్థమైందా ఎలా రాయాలి ఫ్రాక్షన్స్? సరే పిల్లలు, అయితే ఇప్పుడు మనం ఈ ఫ్రాక్షన్స్ కోసం ఒక కొత్త టీఎల్ఎం కూడా చేసాము. మీ అందరూ ఒకసారి చూడండి. ఇందులో ఈ చివర పార్ట్స్ కనిపిస్తున్నాయి మీకు కదా. మొత్తం ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 పార్ట్స్ ఉన్నాయి. ఈ 8 పార్ట్స్కి కూడా మనం ఒక్కొక్కసారి ఫ్రాక్షన్ చేసి చూద్దాం. ఎన్నేసి ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఏంటని. ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడితో ఆపాం చూడండి. దీనికి ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/8. అంటే ఇవి మొత్తం 8 పార్ట్స్. అందులో నేను ఒక పార్టే తీసుకున్నాను. ఇందాక మనకు పిజ్జా చూసాం కదా. నెక్స్ట్ ఇందులో నుంచి నేను ఎన్ని పార్ట్స్ తీసుకున్నానో మీరు ఆ ఫ్రాక్షను చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత అయింది ఇది? 2/8. నెక్స్ట్ చూడండి 3/8. కౌంట్ చేయండి. 1, 2, 3. 3/8 అంటే 8 పార్ట్స్లోంచి నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి 4/8. ఇప్పుడు ఇది హాఫ్ అయింది కదా కరెక్ట్గా. దీన్ని మనం హాఫ్ అని కూడా అంటాం. హోల్ పార్ట్లో హాఫ్ తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఎంత అయింది? 5/8. అంటే 8 పార్ట్స్లోంచి నేను 5 తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి 6/8. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి 7/8. తర్వాత
అంటే నేను 8 పార్ట్స్ తీసుకున్నాను, అప్పుడు ఇది ఏమైంది 8/8 హోల్ అయిపోయింది. చూసారా, హోల్ అయిపోయింది.